నేడు దూడలే రేపటి దున్నపోతులు, ఎందుకీ మాటలు ఇవన్నీ? మనం సరిగ్గా పెంచితే నేటి బాలలే రేపటి పౌరులు, పెంచకపోతే నేటి దూడలే రేపటి దున్నపోతులు. తేడా ఉంది. ఈ మాటలు చెప్పడం నాకు చాలా చికాకు. అసలు ఏ రొటీన్ మాటలు అంటారు. ఏ రొటీన్ ఏముంది ఇక్కడ? ఆగస్టు 15 నాడో ఏదో మాట మాట్లాడడం, జరగడమా నాడో వెళ్ళిపోవడం అక్కడి నుంచి. మళ్ళీ జనవరి 26 మాట్లాడడం. దేశం ఎవడికి అక్కర్లేదు ఇంకా. ఈ రొటీన్ జీవితం, ఈ దరిద్రపు జీవితం నుంచి బయటికి రావాలంటే మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. మనం ఏ స్థానంలో ఉన్నాం? తండ్రి స్థానంలో ఉన్నాం. పిల్లల్ని ఎలా మోసం చేస్తాం? భార్యను ఎలా మోసం చేస్తాం? తాళి కట్టాం కదా. తల్లి స్థానంలో ఉన్నాం. భర్తను ఎలా మోసం చేస్తాం? పసిపిల్లల్ని ఎలా మోసం చేస్తాం? 18 నెలల పిల్లాడు ఎవరికి చెప్పుకోవాలి? అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న అమ్మవారికి చెప్పుకోవాలా? మా 18 నెలల వాడు ఎవరు కాపాడాలి వాడిని? అమ్మవారు అలాగే పెంచింది ఆ పిల్లల్ని. మళ్ళీ అందరూ ఈ తప్పులు చేసే జనం సహా రోజు లలితా సహస్రం చదువుతారు. నమ శివాయ, అమ్మవారు వీరందరినీ క్షమించును కాక. పుస్తకం పట్టుకుంటే మళ్ళీ వదలరు. అయిపోయే వరకు అయిపోవడం ఏమైపోవడం? అయిపోతే నష్టం ఏంటి? ఇప్పుడు నీకు ఒక నామం అర్థమైందా? అర్థం అక్కర్లా మనకి. పైగా అర్థం అక్కర్లేదు, చదివితేనే పుణ్యం. ఈ పనికి మాలిన మాట ఎవరు చెప్తున్నారో నాకు తెలియట్లా. చెప్పకండి దయచేసి. చదివితే పుణ్యం ఏంటండి? అర్థం తెలుసుకోవాలి, ఆ అర్థాన్ని జీవితానికి అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఒట్టినే చదివితే ఎక్కాలు చదవడానికి లలితా సహస్రం చదవడానికి తేడా లేదా? కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్ మతిర్ధృతికి పిల్లల పెంపకం ఎక్కడుందో లలితా సహస్రంలో చూడండి. అప్పుడు కుమారి శతకం ఎందుకన్నానో అర్థమవుతుంది. కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్ మతిర్ధృతికి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశిని. కుమార గణనాథాంబ ఆవిడ గణపతికి కుమారస్వామికి తల్లి. మనం ఆరాధించుకుంటున్నటువంటి దేవత గణపతికి కుమారస్వామికి తల్లి. ఎలా పెంచింది పిల్లల్ని? తుష్టికి పుష్టికి మతికి ధృతికి శాంతికి స్వస్తిమతి నందిని శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. ఈ నందిని వరకు తుష్టికి పుష్టికి ధృతికి మతికి శాంతికి స్వస్తిమతి నందిని వరకు పిల్లల పెంపకానికి సంబంధించిన నామాలు. విఘ్ననాశిని తర్వాత విషయం. అందుకే వాటిని వ్యాస మహర్షి కుమార గణనాథాంబ తర్వాత చేర్చారు. తుష్టికి పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రి వాళ్ళ ఎదురుగా ఉండాలమ్మా. ఎవరు చెప్పాలి? ఇవాళ ఏ తల్లి పిల్లల దగ్గర ఉంటుంది? ఏ తండ్రి పిల్లల దగ్గర ఉంటున్నాడు? పొద్దున్నే వెడుతూ డే కేర్ సెంటర్లో అప్పగించడం, సాయంత్రం వస్తూ ఫ్రీ కేర్ సెంటర్ నుంచి తీసుకురావడం. ఇంకా వీలైతే నేను వచ్చే వరకు వాళ్ళు ఉంచేయండి అక్కడ, మీరే ఇంత గడ్డి పెట్టేయండి. నాకు ఆఫీసు ముఖ్యం, కెరీర్ ముఖ్యం, నా జీవితం నాకు ముఖ్యం, వాడేమైతే నాకే. మరి ఎందుకు కన్నావు? కంటాం. లోకంలో పిల్లలు లేకపోతే అడుగుతారు, అందుకని లోకం అడుగుతుంది కాబట్టి కంటాం. మళ్ళీ వాళ్ళకి ర్యాంకులు రావాలి.